ఎలా జన్మించారంట? క్షయ బీజము నుండి కాదు, అక్షయ బీజమగు దేవుని యొక్క వాక్యము వలన మీరు జన్మించారు. మనము ఎలా జన్మించామంటే దేవుని వాక్యమనే అక్షయ బీజం, అంటే వాక్యమునకు క్షయత లేదు, వాక్యము నశించిపోయేది కాదు. అటువంటి వాక్యం మనల్ని ఏం చేసిందంటే మరలా జన్మింపజేసింది. దేవుని యొక్క వాక్యమే ఒక వ్యక్తికి మారు మనసును దయచేస్తుంది. దేవుని యొక్క వాక్యమే ఒక వ్యక్తికి రక్షణ అనుభవాన్ని కలగచేస్తుంది. దేవుని యొక్క వాక్యమే ఒక వ్యక్తికి పశ్చాత్తాపాన్ని కలగచేస్తుంది. దేవుని యొక్క వాక్యమే ఒక వ్యక్తి నూతనముగా జన్మించే దాని కొరకు, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మార్చే విధంగా చేసేది ఏంటి అంటే దేవుని వాక్యము. ప్రకటించబడే వారు లేకోకుండా ఏ రీతిగా వారు వింటారు, వినకపోతే వారు ఏ రీతిగా విశ్వసించబడతారు అని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడడం మనం చూస్తాం. అంటే దేవుని